చింతాకు గన దొరికినట్లయితే అస్సలు మిస్ చేయొద్దండి. ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నట్లయితే సంవత్సరం పాటు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే గన. నేను నిన్న చెప్పాను కదా వీడియో అయితే పెడతాను చింతాకు పొడితోటి అని చెప్పాను కదా, అందుకోసమే ఈ వీడియో పెడుతున్నాను. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకు తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేనైతే చింతాకును తీసుకున్నాను అనమాట. చూడండి ఈ విధంగా ఉంటుంది. చింతాకును ముదురుది తీసుకొని వచ్చి చింతాకును బాగా కడిగేసేసి ఎండబెట్టుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు, సంవత్సరం పాటు ఉంటుంది. ఆకుకు పురుగు కూడా పట్టదనమాట. ఒకసారి నేనైతే ఏదో పని మీద బయటకు వెళ్ళాము. అక్కడైతే ఏమి ఇంకా టిఫిన్ తినడానికి ఏవి ఆ టైంలో దొరకవులే అనుకుంటా ఉండేటప్పుడు ఒక మిల్లెట్ పాయింట్ అయితే కనిపించింది. మిల్లెట్ దోశ కొంచెం చప్పగా ఉంటుంది కదా, అందుకోసం అయ్యి ఆ మిల్లెట్ దోశ వేసే షాప్ అతను అయితే పైన చింతాకు పొడి కొంచెం చల్లిచ్చాడు. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ బాగానే ఉంది. పుల్ల పుల్లగా తినేటప్పుడు కొంచెము అది టేస్ట్ ఉండదు కదా, మిల్లెట్స్ కొంచెం మనకు టేస్ట్ ఉండవు కదా, సప్పగా ఉంటాయి కాబట్టి ఇది కొంచెం పుల్ల పుల్లగా తగులుతుంటే నోటికి బాగుందనమాట. నేనైతే ఈ చింతాకును 2 సార్లుగా వేయించుకున్నాను. లో మంట మీద మనం వేయించుకున్నట్లయితే మాడిపోకుండా ఇట్లా నేను చూపించిన విధంగా మనకు మంచిగా వేగుతుందనమాట. దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ ఆకు కాబట్టి తొందరగా కిందికి వెళ్ళిపోతుంది. మనం ఎంత ఆకు వేసినా కూడా ఆ విధంగానే 2-3 సార్లుగా వేసేసుకొని దీని అంతటిని ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటున్నాను. దీని అంతా జల్లి పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో కాడలు అవి ఇవి ఉంటాయి కదా, ఆకుకు రెమ్మలు ఉంటాయి కదా, అవన్నీ కాడలన్నీ పైకి వస్తాయి. కాబట్టి నేను మంచిగా ఇలాగే తింటే అక్కడక్కడ అవి తగులుతూ ఉంటాయి కదా నోటికి కాడలు అనేటివి, అందుకోసమే నేను మంచిగా దీన్ని జల్లించుకుంటున్నాను అనమాట. జల్లించుకోవాలి. చాలామందికి తెలియకపోవచ్చు. దీన్ని అయితే శనక్కాయ పప్పులు ఉంటాయి కదా, అవి వేయించేసేసుకొని మనం రోట్లో వేసైనా కానీ, రోళ్ళు లేని వాళ్ళు మిక్సీలో వేసైనా కానీ ఈ పౌడర్ కూడా కొంచెం వేసేసి, ఇందులో కారం కూడా వేసుకుంటాం కాబట్టి ఇంకా వేరే ఏం వేయాల్సిన అవసరం లేదు. శనక్కాయ పప్పులు ఒకటి వేయించేసేసుకొని ఈ పౌడర్ తగినంత వేసుకొని కానీ దంచుకొని పెట్టుకున్నట్లయితే వేడి అన్నంలోకి ఏం కూర లేకపోయినా కూడా వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ పౌడర్ కొంచెం వేసుకొని తిన్నట్లయితే సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా కారంగా నోటికి చాలా బాగుంటుంది. అలాగే ముందుగా చింతాకు వేయించుకునేటప్పుడే నేను తగినన్ని ఒట్టిమిరపకాయలు కూడా వేయించుకున్నాను. ఇందులో చుక్క నూనె కూడా వాడాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ చింతాకు పొడిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒట్టిమిరపకాయలు కూడా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇవి కూడా కొంచెం పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ముందుగా జల్లి పట్టుకున్నటువంటి చింతాకు పొడి, అలాగే తగినంత ఉప్పు, తెల్లగడ్డలు కూడా వేసేసేసి వీటిని కూడా మనము పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.